believe me, we are entering into the serious phase really. And last videoలో కాంప్రహెన్షన్ చూసాం, అండ్ దిస్ కాంప్రహెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ కాంప్రహెన్షన్లో మనకు వొకాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చూసారు. నాట్ ఓన్లీ దిస్, ఇన్ వొకాబ్ వీ ఆల్సో హ్యావ్ సమ్ వాట్ ఇస్ దిస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, idioms and phrases, synonym, antonym, spell check, everything. We'll deal each and every topic. But yes, we have to start with one. Let us begin with that. But before that, let me tell you, ఏదంటే అది ర్యాండమ్గా తీసుకునే కంటే the previous year questions that were being asked in లేటెస్ట్ మొన్న కాక మొన్న జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO 2 ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు పడ్డాయి కదా 2024లో. దాంట్లో అడిగిన వొకాబ్ మనం స్టార్ట్ చేస్తాం. అండ్ ఇన్ దాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. యాజ్ యూ ఆల్ నో, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఆల్సో have a key role in all your SSC exams, not only that and other also. And now let us begin with, see how easy and how cleanly we will finish it off. మీరే చూడండి కావాలంటే. Now abnegate. ఓకే, జస్ట్ మినిట్. యప్, అబ్నిగేట్ అంటే టు రిఫ్యూజ్ ఆర్ డెనై వన్ సెల్ఫ్. తనకు తానుగా వద్దు అని చెప్తే అప్పుడు వన్ ఈజ్ అబ్నిగేటింగ్. ఇప్పుడు సపోజ్ నాకు నేనుగా నేను తింటావు అంటే నాకు ఏం వద్దు పో అని అంటామా లేదా? సో ఎనీథింగ్ దట్ విచ్ యూ రిఫ్యూజ్ ఆర్ డినై యూ యోర్ సెల్ఫ్, నాకు నేనుగా వద్దు అని అంటే దాట్ ఈస్ అబ్నిగేషన్. నెక్స్ట్ అగ్రెండైజ్ అంటే టు ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్, పొజిషన్ ఆర్ వెల్త్. దీన్ని ఏమేనంటే ఆస్తిని పెంచుకోవడం కానీ, పరపతిని పెంచుకోవడం కానీ, మన పేరుని పెంచుకోవడం ఉంటుంది కదా. ఇలా దేనైనా మనం పేరుని, డబ్బుని, పరపతిని పెంచుకునే దాన్ని అగ్రెండైజ్ అంటాం. గ్రాండ్ అంటే ఏంటి? రిచ్నెస్. సో మన పరపతిని, మన వాట్ ఇస్ దిస్ పేరుని పెంచుకునేదాన్ని అగ్రెండైజ్ అంటాం. నెక్స్ట్ ఆల్మనాక్ అంటే పంచాంగం, యాన్యువల్ క్యాలెండర్ దట్ కంటైన్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం. దట్స్ ఇట్. ఓకే, ద నెక్స్ట్ వన్, దిస్ యూ చెక్ ఇట్. లా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, బట్ ఫర్ అ బ్రీఫ్ వీ హ్యావ్ టు డిస్కస్, బట్ ఎస్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. రైట్ నౌ దిస్ ఆల్ట్రూయిస్ట్. ఆల్ట్రూయిస్ట్ అంటే ఎవరు? ఆల్ ట్రూయిస్ట్, వన్ హూ డివోట్స్ వన్స్ లైఫ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ది అదర్ పీపుల్. అందరూ నా ఎదురుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఎవరైతే స్ట్రైవ్ చేస్తారో వాళ్ళని ఆల్ ట్రూయిస్ట్ అంటాం. గాట్ ఇట్? ఆల్ ట్రూయిస్ట్. అమెచ్యూర్ అంటే ఎవరన్నా ఒక పనిని జాబ్లా కాకుండా మామూలుగా నార్మల్గా చేస్తే దాన్ని వాళ్ళ అమెచ్యూర్ అంటాం. అమెచ్యూర్ అంటే రెండు వస్తారు. ఒకటి సమ్మన్ హూ డస్ అ పర్టికులర్ యాక్టివిటీ యాజ్ ఎ హాబీ బట్ నాట్ యాజ్ ఎ జాబ్గా కాకుండా తన ప్యాషన్, తన హాబీలా చేస్తే హీ ఆర్ షీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అమెచ్యూర్. రైట్. ఇంకోటి ప్రొఫెషనల్ అమెచ్యూర్ అని అంటారు. ఎవరైతే ఒక ఫీల్డ్లో ప్రొఫెషనల్ అంటే తోపోతారో వాళ్ళని ప్రొఫెషనల్ అంటాం. ఆ ఫీల్డ్లో ఎవరైతే స్టార్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని అమెచ్యూర్ అంటాం. రెండు అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్సోనిస్ట్ అని అంటే ఎవరైతే బిల్డింగ్లకి నిప్పంటిచ్చేస్తారో వాళ్ళని ఆర్సోనిస్ట్ అంటాం. రైట్. దీనికి రూట్ వర్డ్ ఏం లేదు, ఇట్ ఈస్ ఆర్సోనిస్ట్. బిల్డింగ్స్కి నిప్పంటించే వాళ్ళని ఆర్సోనిస్ట్ అంటాం. దట్స్ ఇట్. ఆస్క్రైబ్ అంటే టు అట్రిబ్యూట్ అ కాజ్ ఆర్ క్యారెక్టరిస్టిక్. టు అట్రిబ్యూట్ వాట్? అ కాజ్ ఆర్ అ క్యారెక్టరిస్టిక్ టు సంథింగ్. దీనికి అర్థం ఏంటి? ఫస్ట్ అట్రిబ్యూషన్ అంటే ఏంటి? సింపుల్. నేను ఏదైనా గెలుస్తా, ఈ గెలుపు నాది కాదు, నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసింది, నా ఫ్రెండ్ది, మా వాళ్ళది, మా ఇంట్లో వాళ్ళది అని ఏదో చెప్తూ ఉంటారు కదా. అండ్ దాట్ వే నాది కాదు, ఇది నాకు వీళ్ళకి చెందాలి అని చెప్పేదాన్నే అట్రిబ్యూషన్ అంటాం. ఓకే, వీళ్ళకి అనేసి దాన్నే ఆస్క్రైబింగ్ అని అంటాం. సింపుల్. ఓకే. నెక్స్ట్ దీనికి అట్రిబ్యూట్ వాట్? అ కాజ్. టు అట్రిబ్యూట్ అ కాజ్ ఆర్ టు అట్రిబ్యూట్ అ క్యారెక్టరిస్టిక్ టు సంథింగ్ ఆర్ సమ్వన్. దట్స్ ఇట్. అంటే నాది కాదు వీళ్ళది అని చెప్పేదే ఆస్క్రైబింగ్. థీయిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు. ఏ అనేది పెడితే యాంటోనిమ్. థీయిస్ట్ దేవుణ్ణి నమ్మని వాడిని థీయిస్ట్ అంటాం. వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఎవరైతే నమ్మరో వాళ్ళని థీయిస్ట్ అంటాం. రైట్. బైగాట్, వన్ హూ హ్యాస్ నారోడ్ అండ్ ప్రిజుడైజ్డ్ రిలీజియస్ వ్యూస్. బైగాట్ అని అంటే సింపుల్, మతోన్మాదుల్ని బైగాట్స్ అంటారు. ఎందుకు అంటే వీళ్ళకి ఒక రిలీజియన్ మీద ఒక నారో మైండ్ ఉంటుందన్నమాట. ఇంకంతే, నేను కరెక్ట్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్, ఇది ఈ ఒక లైన్ మీద వెళ్ళిపోతూ ఉంటానేసి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మనకు కనపడే వాళ్ళు చాలా తక్కువ. ప్రతి రిలీజియన్లో ఉంటారు మతోన్మాదులు. ఓకే, సో బీ వేర్ ఆఫ్ ఆల్ దోస్ టైప్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ సెలిబసీ అంటే ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్ అండ్
having relation, what is this, distance to the sexual relationships, that is what is called celibacy. మ్యారేజ్ కాకోకుండా ఉండే ఆ స్టేట్ని సెలిబసీ అని అంటాం, రైట్? ఓకే, ద నెక్స్ట్ వన్, కంపంక్షన్ అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ ఆర్ మోరల్ స్క్రూపుల్ దట్ ప్రివెంట్స్ ఆర్ ఫాలోస్ ద డూయింగ్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్. దీనికి అర్థం ఏంటి చెప్పండి? ఇంత పెద్ద లైన్ ఉంది కదా సార్ అంటే సింపుల్. దీనికి రెండు ఉంటాయి. ఒకటి, ఒక పని తప్పు అని తెలిస్తే, ఆ పని తప్పు అని తెలిసినప్పుడు దాన్ని చేయబోయే ముందు మోరల్లీ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది చూడండి, నేను తప్పు చేస్తున్నాను రా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని కంపంక్షన్ అంటాం. రెండోది, ఒకవేళ ఒక తప్పు తెలిసే చేసామో తెలియక చేసామో, చేసిన తర్వాత ఒక మోరల్లీ గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సపోజ్ తెలిసి మామూలుగా వాట్ ఇస్ కొద్దిగా మందు తాగుతారు, సర్లే మా ఫ్రెండ్ కోసం తాగాను, కానీ తాగిన తర్వాత చాలా తప్పు చేశాను మావా అనేది ఒక ఫీలింగ్, గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, మోరల్లీ గిల్ట్ ఫీలింగ్, దాన్నే కంపంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ కన్నాయిజర్. కన్నాయిజర్ అంటే వన్ హూ ఈజ్ అ క్రిటికల్ జడ్జ్ ఆఫ్ ఎనీ ఆర్ట్. ఒక ఆర్ట్ యొక్క క్రిటికల్ జడ్జ్ని ఏమంటాం? కన్నాయిజర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది స్పెల్ చెక్లో కూడా ఇంపార్టెంటే. బికాస్ NNOI SSEUR, NNOI SSEUR, రైట్? కన్నాయిజర్, జడ్జ్, క్రిటికల్ జడ్జ్ ఇన్ ఎనీ ఆర్ట్. ఎగ్రీజియస్ అని అంటారు, ఎట్లయినా ఓకే. అవుట్రేజియస్ అండ్ డిస్గ్రేస్ఫుల్. సింపుల్. ఒక తప్పు, ఆ తప్పు అనేది మీకు షాకింగ్గా తెలిసింది అనుకోండి, దెన్ దాట్ ఈస్ కాల్డ్ ఎగ్రీజియస్. సింపుల్. మీ ఫ్రెండ్ ఉంటాడు, ఎవరో ఒకరు XYZ, అతను ఫెయిల్ అవ్వలేడు, ఇతను ఫెయిల్ ఎందుకు అవుతాడు అనే సాలిడ్ ఫీలింగ్లో ఉంటారు. నేను జస్ట్ ఒక పాజిటివ్ నోట్లో చెప్తున్నా. షాకింగ్లీ బ్యాడ్ని ఏమంటామంటే ఎగ్రీజియస్ అని అంటాం. సడన్గా తప్పాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? వీడు తప్పాడా అనిపిస్తుంది, అవునా కదా? అలా షాకింగ్లీ ఒక బ్యాడ్ థింగ్ని ఎగ్రీజియస్ అని అంటాం. దాట్ ఈస్ అవుట్రేజియస్ అండ్ డిస్గ్రేస్ఫుల్. అస్సలకి ఒప్పుకోలేనటువంటి బ్యాడ్ని ఎగ్రీజియస్ అని అంటాం, ఒప్పుకోలేనటువంటి బ్యాడ్ని. ఎంబార్గో, వాట్ ఇస్ దిస్? ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఆర్డర్ టు స్టాప్ డూయింగ్ బిజినెస్ విత్ అనదర్ కంట్రీ. ఓకే, మామూలుగా ఈ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్కి ఒక అఫీషియల్ ఆర్డర్ వస్తుంది, అండ్ దట్ అఫీషియల్ ఆర్డర్ ఇస్ కాల్డ్ ఎంబార్గో అనే అఫీషియల్ ఆర్డర్ వచ్చింది అని అంటే డోంట్ డూ బిజినెస్ విత్ ద అదర్ కంట్రీస్ అని. ఓకే, దిస్ ఇస్ అ నెగటివ్లీ గివింగ్ అఫీషియల్ ఆర్డర్. నెక్స్ట్, ఎన్సెంబుల్, నాట్ అసెంబుల్. ఎన్సెంబుల్ అంటే a group of dancers or actors or performers performing any performance. డాన్సర్స్ కానీ, యాక్టర్స్ కానీ, పర్ఫార్మర్స్ కానీ ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అని అంటే ఆ గ్రూప్ని ఏమంటాం? ఎన్సెంబుల్ అంటాం. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, ఫ్రాట్రిసైడ్ అంటే ఒక బ్రదర్ని కానీ, ఒక సొంత బ్రదర్ని, సొంత సిస్టర్ని చంపేస్తే దాన్నే ఫ్రాట్రిసైడ్ అంటాం. FRA, ఫ్రాట్రిసైడ్. గ్యాంబిట్, అన్ యాక్ట్ ఆర్ అ రిమార్క్ దట్ ఈస్ క్యాల్కులేటెడ్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్. సింపుల్. చెస్లో ఫస్ట్ మూవ్ ఎవరైతే వేస్తారో, ఎందుకు వేస్తారు? ఫస్ట్ అడ్వాంటేజ్ కోసం, అంటే నాకు అడ్వాంటేజ్ ఉండాలనేసి ఫస్ట్ మూవ్ వేస్తాం అనమాట. ఆ ఫస్ట్ మూవ్ టు గెయిన్ సమ్ అడ్వాంటేజ్ ఆ ఫస్ట్ మూవ్ని గ్యాంబిట్ అని అంటాం, రైట్? యూజువల్గా కొద్దిగా రిస్క్తో కూడిన ఫస్ట్ మూవ్ని గ్యాంబిట్ అంటాం. నెక్స్ట్, జీనోసైడ్ అంటే మర్డర్ ఆఫ్ అ హోల్ కమ్యూనిటీ ఆర్ అ రేస్. జీనోసైడ్ అంటే మర్డర్ ఆఫ్ అ హోల్ కమ్యూనిటీ ఆర్ అ రేస్. జీనోస్ అనే రూట్ వర్డ్. జీనోస్ అని అంటే కంప్లీట్ రేస్. CIDE, సైడ్ అంటే మర్డరింగ్. సో కంప్లీట్ రేస్ని మర్డర్ చేస్తే దాన్నే జీనోసైడ్ అంటాం. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇవన్నీ మళ్ళీ చూద్దాంలేండి, రైట్? ఆర్ విల్ షల్ సీ దిస్. గెరియాట్రిక్స్ అంటే ఏంటి? గేరోస్ అని అంటే ఓల్డ్ పీపుల్ అని. గెరియాట్రిక్స్ అంటే ఈ ఓల్డ్ పీపుల్ యొక్క మెడికల్ కేర్ని గెరియాట్రిక్స్ అంటాం. దట్స్ ఇట్. గిబ్బరిష్ అంటే అన్ఇంటెలిజిబుల్ స్పీచ్, అంటే నాన్ సెన్స్. సింపుల్గా చెప్పాలంటే గిబ్బరిష్. వై ఆర్ యూ స్పీకింగ్ నాన్ సెన్స్ యార్ అని అంటామా లేదా? అలాగే వై ఆర్ యూ స్పీకింగ్ గిబ్బరిష్ యార్ అని అనండి. దట్స్ ఇట్. ఓకే, నాన్ సెన్స్ బదులు గిబ్బరిష్ అని అంటే సరిపోతుంది. నెక్స్ట్, గ్రాఫ్ గురించి. గ్రాఫ్ అంటే మళ్ళీ మనం వేసే గ్రాఫ్స్ కాదు, ఇట్ ఈస్ గ్రాఫోలాజీ. లాజీ అని అంటే స్టడీ, గ్రాఫో అని అంటే హ్యాండ్ రైటింగ్ గురించి అని ఉంది. సో గ్రాఫోలాజీ అంటే స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. By this, we complete half of the portion that were being asked one-word substitutes in Intelligence Bureau in the latest to 2024. Do comment in the chat box if you are facing any difficulty. ఈ పేస్లోనే వెళ్దామా, ఇంకా స్లోగా వెళ్దామా, ఇంకా ఫాస్ట్గా వెళ్దామా? దిస్ ఈజ్ ఆల్ అగైన్ యువర్ విష్, బికాస్ దీస్ ఆర్ ద వాట్ ఇస్ దిస్ కొత్తగా మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్ ద వాట్ ఇస్ దిస్ అడాప్టబిలిటీ. ఇది ఓకే అని అనుకుంటే దట్స్ ఇట్, ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. బట్ ఎస్,
I'll wait for your comments. Those are valued. Okay, boss. Bye. Good day.